చలిలో పక్షుల విహారయాత్ర. పక్షుల గ్రామంలో ఒక చల్లటి ఆదివారం ఉదయం. ఆకాశం నిర్మలంగా నీలంగా ఉంది. కాని చలిగాలులు మెల్లగా వీస్తూ చెట్ల ఆకులను రాల్చుతున్నాయి. సూర్యుడు ఇప్పుడిప్పుడే కొండల వెనుక నుండి సిగ్గుపడుతూ తొంగి చూస్తున్నాడు. బుజ్జిపిచ్చుక తన ఇంటి బయట ఒక చిన్న రాతి మీద కూర్చొని విసుగ్గా ఆవలిస్తోంది. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, నాకు చాలా బోర్ కొట్టుంది. పని లేదు, హోంవర్క్ లేదు. మనం ఎక్కడికైనా వెళ్దామా? తుని పిచ్చుక వాకిల్ని ఊడుస్తూ నవ్వుతూ, ఎక్కడికి వెళ్దాం బుజ్జి? ఈ చలిలో బయటికి వెళ్తే జలుబు చేస్తుంది. ఇంట్లో కూర్చొని నిన్న మహితాత ఇచ్చిన కథల పుస్తకం చదువుకో. వద్దమ్మా, ఎప్పుడూ ఇంట్లోనేనా? చలిలో కూడా బయటికి వెళ్తే భలే ఉంటుంది. పక్కింటి చిన్ను కాదు, నిన్న వాళ్ళ అమ్మతో కలిసి కొండ మీదకి వెళ్ళాడంట. అక్కడ మంచు కురుస్తుందంట. వాడు నన్ను ఊరుస్తున్నాడు. మంచు కురుస్తుందా? నిజమా? మన ఊరి పక్కన ఉన్న కొండ మీదకు ఎప్పుడు మంచు రాదే. అప్పుడే పక్కింటి నుండి చిచ్చుకాకి గర్వంగా మెడలో ఒక కొత్త ఎర్రటి మఫ్లర్ వేసుకుని నడుచుకుంటూ వచ్చింది. అవునుతనే, నేను నా కొడుకు చిన్న ఆ నీలగిరి కొండ వైపు ఎగురుకుంటూ వెళ్ళాం. కానీ పైకి వెళ్ళలేకపోయాంలే. దూరం నుండి చూసాం. అక్కడ వాతావరణం చూస్తుంటే స్వర్గంలా ఉంది. మంచు ముత్యాల రాలుతోంది. ఆ దృశ్యాన్ని చూసి నా కవి హృదయం పొంగిపోయిందనుకో. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, చూసావా అమ్మా, చిచ్చు అత్త కూడా చెప్పింది. మనం కూడా వెళ్దాం. ప్లీజ్ అమ్మా, అందరం కలిసి వెళ్దాం. విహారయాత్రలాగా మనం బోలెడు ఆటలు ఆడుకోవచ్చు. విహారయాత్ర ఈ చలిలోనా? పైగా అంత దూరం ఎగరాలంటే పిల్లలకు కష్టం కదా చిచ్చు. మన రెక్కలు కూడా నొప్పులు పుడతాయి. అది నిజమేతోనే. నిన్న కొంచెం దూరం వెళ్లేసరికే నా రెక్కలు పడిపోయాయే. ఏదైనా వాహనం ఉంటే బాగుండు. అప్పుడే అటుగా కుహుబాతు ఒక పాత కాని అందమైన చిన్న బస్సును నడుపుకుంటూ వచ్చింది. అది పక్షుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న బస్సు. దానికి రంగురంగుల పెయింటింగ్ వేసి ఉంది. తయారేమండి, నా కొత్త బస్సు వస్తుంది, జాగ్రత్త. వావ్, కుహు ఆంటీ, బస్సు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కూడా ఎక్కించుకో. కుహుబాతు బస్ ఆపి కిటికీలో నుండి తల బయట పెట్టి, ఎక్కడికి లేదు బుజ్జి, ఊరికే ట్రయల్ రన్ వేస్తున్నాను. ఇది నా కొత్త టూర్ బస్సు. దీని నిండా మెత్తటి సీట్లు ఉన్నాయి. చలి తెలియకుండా హీటర్ కూడా ఉంది. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, హీటరా, బస్సా, అద్భుతం. కుహ, మాకొక ఐడియా వచ్చింది. మనం అందరం కలిసి నీ బస్సులో ఆ నీలగిరి కొండకు విహారయాత్రకు వెళ్దామా? నీకు డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది, మాకు టూరు అవుతుంది. డీజిల్ ఖర్చు నాది. కాదు, మన అందరిది. భలే ఐడియా. నేను కూడా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నాను. రండి, అందరూ ఎక్కండి. ఈ రోజే మొదటి ట్రిప్ వేద్దాం. అమ్మా, పదమ్మా, బస్సు దొరికింది కదా. సరే, కానీ మనమందరం కలిసి వెళ్ళాలి. చోటు చిలుకను, మహీకృత గారిని, లూసీ పౌరాన్ని కూడా అడుగుదాం. అలాగే తినడానికి ఆహారం కూడా వండుకొని తీసుకుని వెళ్దాం. అక్కడ చలిలో వేడివేడిగా తింటే బాగుంటుంది. అలా అందరూ కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. ఆ రోజే అందరూ బస్సులో నీలగిరి కొండకు విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అరగంటలో అందరూ సామాన్లతో సిద్ధమయ్యారు. మహీకృత అందరినీ ఉద్దేశించి బస్సు టూర్ దగ్గర నిలబడి, వినండి పక్షులారా, మనం వెళ్తున్నది విహారయాత్రకే. కానీ అది కొండ ప్రాంతం. అందరూ స్వెట్టర్లు, మఫ్లర్లు వేసుకోండి. తుని, చిచ్చు, మీరు వంట సామాగ్రి తీసుకోండి. మనం అక్కడే వండుకుందాం. నేను పెద్ద గిన్నె తెస్తాను. తోని గరిటెలు తేవాలి. నేను స్పెషల్ వెజ్ బిర్యానీ చేస్తాను. నా చేతి వంట తింటే మీరు కొండను కూడా ఎక్కేస్తారు. సరే చిచ్చు, నేను పాయసం చేస్తాను. లూసీ గారు, మీరు ప్లేట్లు తీసుకురండి. నేను కూరగాయలు తరుగుతాను. పన్ను, నా కత్తిపీట తీసుకురా. అందరూ ఉత్సాహంగా బస్ ఎక్కారు. కుహుబాతు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. బుజ్జి, చిన్ను, బన్ను వెనుక సీట్లలో కూర్చొని కిటికీల పక్కన కూర్చున్నారు. చిచ్చుకాకి ముందు సీట్లో కూర్చొని విజిల్ వేస్తూ, నేను కండక్టర్ని, టికెట్ ప్లీజ్ అని అరిచింది. చలో నీలగిరి, అందరూ గట్టిగా పట్టుకోండి. బస్సు బయలుదేరింది. దారిలో కొండలు, లోయలు, మంచుతో నిండిన చెట్లు చూస్తుంటే అందరికీ చాలా ఆనందంగా ఉంది. బస్సులో హీటర్ ఉండడం వల్ల లోపల వెచ్చగా హాయిగా ఉంది. అమ్మా, చూడు, బయట మంచు ఎలా పట్టుందో. చెట్లన్నీ తెల్లగా మారిపోయాయి. కానీ మనం బస్సులో సేఫ్ గా ఉన్నాము.
చిచ్చుకాకి మైక్ లాగా ఒక కర్ర పట్టుకుని పాట పాడుతూ, చల్ చల్ గుర్రం, కాదు కాదు కాదు, చల్ చల్ బస్సు, చలిలో మనకు లస్సు, నీలగిరి కొండ మనకు అండ. చిచ్చు, చలిలో లస్సినా? జలుబు చేస్తుంది, పాట మార్చు, ఏదైనా వేడి పాట పాడు. సరే సరే, వేడి వేడి పకోడీ నా నోట్లో పడాలి జోడి, ఎలా ఉంది? అందరూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రయాణించారు. కొంత సమయానికి బస్సు నీలగిరి కొండపైకి చేరింది. అక్కడొక అందమైన మైదానం ఉంది. చుట్టూ మంచు కొండలు, మధ్యలో పచ్చటి గడ్డి. మంచు వల్ల కొంచెం తడిసింది. పక్కనే ఒక చిన్న సెలయేరు పారుతుంది. స్టాప్ వచ్చింది, దిగండి, అందరూ జాగ్రత్త, కాలు జారుతుంది. అందరూ బస్సు దిగారు. చల్లటి గాలి వారిని తాకింది. కాని అందరూ స్వెట్టర్లు వేసుకుని ఉండడం వల్ల పర్లేదనిపించింది. అబ్బా, ఆకలి దంచేస్తుంది. సరే, ముందు నువ్వు పొయ్యి వెలిగించో, బిర్యానీ చేద్దాం. నా కడుపులో ఎలకలు డాన్స్ చేస్తున్నాయి. అలా అందరూ కలిసి పనుల్లో పడ్డారు. మహీక్రద్ద, కుహుబాతు కట్టెల కోసం వెళ్లారు. చోటు చిలుక, చిచ్చుకాకి కూరగాయలు తరిగారు. తుని పిచ్చుక వంట చేయడం మొదలుపెట్టింది. పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను మంచులో ఆడుకోవడం మొదలుపెట్టారు. బుజ్జి చూడు, నేను మంచు బంతిని విసురుతున్నాను, క్యాచ్ పట్టుకో. బుజ్జి పిచ్చుక పక్కకు తప్పుకుంటూ, నాకు తగ్గలేదు, నాకు తగ్గలేదులే, నువ్వు గురి చూసి కొట్టడం నేర్చుకో. ఉండు, ఈసారి పెద్ద బంతి చేస్తాను. అలా పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే చిచ్చుకాకి కూరగాయలు తరుగుతూ తునితో కబుర్లు చెబుతోంది. తనే చూసావా, నేను కూరగాయలు ఎంత వేగంగా తరుగుతున్నాను. నా కత్తికి నా మాటకి పదనెక్కువ. జాగ్రత్త చిచ్చు, వేలు తెగితే బిర్యానీలో కలుస్తుంది. అప్పుడది వెజ్ బిర్యానీ కాదు. కాసేపటికి గుమగుమలాడే వెజ్ బిర్యానీ, తియ్యటి పాయసం రెడీ అయ్యాయి. ఆ చలిలో ఆ కొండల మధ్య వేడివేడి ఆవిర్లు వచ్చే భోజనాన్ని చూస్తుంటే అందరికీ నోరూరిపోతుంది. రండి రండి, అందరూ కూర్చోండి, కలిసి భోజనం చేద్దాం. పిల్లలు, చేతులు కనుక్కొని రండి. అందరూ గుండ్రంగా కూర్చొని ఆకుల్లో వేడివేడి బిర్యానీ వేసుకుని తిన్నారు. చిచ్చుకాకి బిర్యానీ తింటూ, అబ్బాతోనే నీ చేతి వంట అమృతం, కానీ కూరగాయలు తరిగింది నేనే కాబట్టి ఆ రుచి నా వెళ్ళే వచ్చింది. ఆ క్రెడిట్ నాకే ఇవ్వాలి. తుని పిచ్చుక నవ్వుతూ, సరేలే చిచ్చు, నీదే క్రెడిట్, నువ్వు సంతోషంగా తిను. అమ్మ, పాయసం కూడా సూపర్ గా ఉంది. ఈ చలిలో వేడి పాయసం తాగుతుంటే కుంటికంత హాయిగా ఉందో. భోజనమయ్యాక అందరూ ఆ కొండల అందాలను చూశారు. దూరాన మంచు శిఖరాలు ఎండపడి వెండిలా మెరుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక ఫోటో తీసుకుందాం. కుహా, నీ దగ్గర కెమెరా ఉంది కదా, మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఉంది, అందరూ బస్సు దగ్గర నిలబడండి. బస్సు బ్యాక్గ్రౌండ్ లో ఆ మంచు కొండ రావాలి. అందరూ బస్సు ముందు నిలబడ్డారు. చిచ్చుకాకి అందరికంటే ముందు వింత పోసి పెట్టింది. ఒక కాలు పైకి లేపి రెక్కలు విప్పి నిలబడింది. నేను హీరోయిన్ లా ఉండాలి, అందరూ నన్నే చూడాలి. నువ్వు ఎలా ఉన్నా కాకిలాగే ఉంటావులే చిచ్చు, నిలబడు, కదలకు. కుహుబాతు ఫోటో తీసింది. క్లిక్ మంటూ సాయంత్రం అవుతూ ఉండగా మంచు ఇంకా ఎక్కువగా కురవడం మొదలైంది. చీకటి పడుతుంది, మంచు కూడా ఎక్కువ అవుతుంది. మనం ఇక బయలుదేరుతాం. బస్సు ఉంది కాబట్టి మనం క్షేమంగా ఇల్లు చేరుతాం. అలా అందరూ సామాన్లు సర్దుకొని బస్సు ఎక్కారు. తిరుగు ప్రయాణంలో అందరూ అలసిపోయి బస్సు కుదుపులకు హాయిగా నిద్రపోయారు. బుజ్జి పిచ్చుక తల్లి ఒడిలో తల పెట్టుకుని మరీ పడుకుంది. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో, అమ్మా, ఈరోజు చాలా బాగుంది, థ్యాంక్ యూ కుహు ఆంటీ, మళ్ళీ ఎప్పుడొద్దాము? కుహుబాతు నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ, యు ఆర్ వెల్కమ్ బుజ్జి, మళ్ళీ వచ్చే ఆదివారం వద్దాం. బస్సు పక్షుల గ్రామానికి చేరింది. అందరూ నవ్వుకుంటూ ఒక మంచి రోజు గడిపామన్న తృప్తితో తమ తమ ఇళ్లకు వెళ్లారు. చిచ్చుకాకి దిగుతూ, తునే, మిగిలిన బిర్యానీ ఉంటే ఇవ్వ, రాత్రికి తినేస్తాను. వంట చేసే ఓపిక లేదు నాకు. తుని పిచ్చుక నవ్వుతూ, ఇదిగో బాక్స్ తీసుకెళ్ళు, రేపు ఉదయం బాక్స్ ఇవ్వడం మర్చిపోకే. ఆ చలికాలపు విహారయాత్ర వారి స్నేహాన్ని మరింత గట్టిగా, వెచ్చగా చేసింది. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం ప్రశాంతంగా మొదలైంది. సూర్యుడు అప్పుడే లేత కిరణాలను పంపిస్తున్నాడు. తుని పిచ్చుక ఎప్పట్లాగే అందరికంటే ముందే నిద్రలేచి తన ఇంటి ముందున్న చిన్న వాకిల్ని శుభ్రంగా ఊడుస్తోంది. ఆమె కూతురు బుజ్జి పిచ్చుక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బడికి సిద్ధమవడానికని ముఖం కడుక్కుంటుంది. వాతావరణం ఎంతో హాయిగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. పక్కింటి తలుపు డామని గట్టిగా తెరుచుకుంది. చిచ్చుకాకి తన నల్లటి రెక్కలను గాలిలో విసురుతూ ముఖం కోపంతో ఎర్రగా చేసుకుని బయటకొచ్చింది. ఆమె వెనకాలే
నిద్రమత్తులో ఉన్న ఆమె కొడుకు చిన్నుకాకి భయంగా అమ్మో, ఏమైందమ్మా పొద్దున్నే అంటూ నడుస్తున్నాడు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఏమైందా? నా నిద్ర పాడు చేస్తున్నారు. ఎవరో పొద్దున్నే నా ఇంటి ముందు చెత్త వేసి పారిపోయారు. ఈ వాసనకు నా సున్నితమైన ముక్కు పగిలిపోయేలా ఉంది. ఎవరో నేను తేల్చేదాకా నిద్రపోను. ఆమె అరుపులకు తుని పిచ్చుక ఓడవడం ఆపి ఆమె వైపు చూసింది. తుని పిచ్చుక శాంతంగా అయ్యో చిచ్చు, ఏమైంది? పొద్దున్నే ఎందుకంత కోపంగా ఉన్నావు? నీ ఇంటి ముందు చెత్త ఎవరు వేస్తారు? చిచ్చుకాకి తుని వైపు వేలు చూపిస్తూ నువ్వే వేసుంటావు. నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు ఈ పని? రాత్రంతా నీ ఇంట్లో వంట చేసి ఆ చెత్తంతా తెచ్చి నా ఇంటి ముందు పడేశావు. నాకు తెలుసులే. తుని పిచ్చుక ఆశ్చర్యంగా నేనా? చిచ్చు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను రాత్రి వండిన గిన్నెలు ఇంకా కడగనే లేదు. అప్పుడే చెత్త ఎలా వస్తుంది? నేను నా వాకిలి ఊడుస్తున్నానంతే. బుజ్జి పిచ్చుక ముఖం కడుక్కుంటూనే అవును చిచ్చు అత్త, అమ్మ పొద్దున్నే లేచింది. మేమింకా చెత్త కూడా బయట పడేయలేదు. నువ్వు కావాలని గొడవ పెట్టుకుంటున్నావు. ఏంటే బుజ్జి, నువ్వు కూడా నీ తల్లికి వంత పాడుతున్నావా? మీరిద్దరూ కలిసే ఈ ప్లాన్ వేశారు. ఆ చెత్త వాసన నా ఇంట్లోకి వచ్చి నా ఖరీదైన సోఫా అంతా వాసన కొడుతోంది. నేను ఊరి పెద్ద మహిగ్రద్ద గారికి ఫిర్యాదు చేస్తాను. మీ అంతు చూస్తారు. నీ సోఫా వాసనొస్తే నువ్వు కిటికీలు మూసుకోవాలి కానీ పొద్దున్న మా మీద పడి అరవడం కాదు. నీకు రోజు ఇదే అలవాటైపోయింది. గొడవ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం వెతుకుతావు. నన్నే అంటావా? నా ఇంటి ముందు చెత్త వేసి నన్నే కిటికీలకు మూసుకోమంటావా? ఉండు నీ సంగతి అని చిచ్చుకాకి కోపంగా అక్కడి నుండి బయలుదేరింది. తుని పిచ్చుక విసుగ్గా తల అడ్డంగా ఊపి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి అలా కోపంగా నడుచుకుంటూ చోటు చిలుక ఇంటి ముందు ఆగింది. చోటు చిలుక అప్పుడే తన ఇంటి ముందున్న అందమైన గులాబీ మొక్కలకు నీళ్లు పడుతోంది. చిచ్చుకాకి గట్టిగా ఏయ్ చోటు, ఆపవే నీ నీళ్ల గోల. నువ్వు పడుతున్న నీళ్ళన్నీ నా ఇంటి గోడ మీద పడి నా గోడ రంగంతా పోతోంది. నిన్ననే కదా కొత్తగా రంగు వేయించుకున్నాను. చోటు చిలుక ఆశ్చర్యంగా చేతిలో పైపుతో అయ్యో చిచ్చు, ఏమైంది? నేను నా మొక్కలకి కదా నీళ్లు పోస్తున్నాను. నీ ఇల్లు అక్కడెక్కడో ఉంది కదా, ఇక్కడ నీళ్లు అక్కడికి ఎలా వస్తాయి? నాకు తెలీదు. నా గోడ తడుస్తుంది. ఆ తడి వల్ల నా ఇంట్లో తేమ వచ్చేసి నా బీరువా అంతా చెదలు పట్టేలా ఉంది. నువ్వు కావాలని నా కొత్త రంగు చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నావు. అదేం లేదు చిచ్చు, గాలికి ఏమైనా 2 చుక్కలు పడ్డాయేమో, దానికింత గొడవ చెయ్యాలా? సరేలే, కొంచెం నెమ్మదిగా పోస్తాను. నెమ్మదిగా కాదు, అసలు పోయడమే ఆపేయి. ఈ రోజటి నుండి నువ్వు ఈ మొక్కలకు నీళ్లు పోయడానికి వీల్లేదు. నేను మహిగ్రద్ద గారికి చెప్పి నీ మొక్కలను ఇక్కడ నుండి పీకించేస్తాను. అప్పుడే చోటు చిలుక కొడుకు బన్ను చిలుక ఇంట్లో నుండి బయటకొచ్చాడు. అమ్మా, ఈ చిచ్చు అత్తకు పొద్దున్నే పనేం లేదా? రోజు మనల్ని తిడుతుంది. పదమ్మా, మనమే మహి అత్తకు ఫిర్యాదు చేద్దాం. ఈ అత్త మనల్ని ఆడుకోనివ్వకుండా అరుస్తోందని. చూసావా, నీ కొడుకు కూడా ఎంత పొగరో. మీరంతా కలిసి నా మీద కుట్ర చేస్తున్నారు. మీ అంత చూస్తాను అంటూ చిచ్చుకాకి అక్కడి నుండి నేరుగా సంతలో ఉన్న మహిగ్రద్ద కిరాణా కొట్టుకు బయలుదేరింది. మహిగ్రద్ద గారు అప్పుడే కొట్టు తెరిచి సామాన్లు సర్దుతున్నారు. చిచ్చుకాకి రొప్పుతూ మహిగారు, మీరు ఈ ఊరికి పెద్దనా లేక కేవలం ఈ కొట్టుకే పెద్దనా? ఊర్లో అన్యాయాలు జరిగిపోతుంటే మీరు చూస్తూ కూర్చున్నారా? మహిగ్రద్ద శాంతంగా ముందు ఊపిరి పీల్చుకోచిచ్చు. ఏమైంది? పొద్దున్నే ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చావు? తుని మీద, చోటు మీద? ఇద్దరి మీద. ఆ తుని ఏమో నా ఇంటి ముందు చెత్త వేసింది. ఆ చోటు ఏమో నా ఇంటి గోడలు పాడు చేస్తుంది. మీరు వెంటనే వాళ్ళకు జరిమానా వేయాలి. నా మానసిక ప్రశాంతత దెబ్బతిన్నందుకు నాకు నష్టపరిహారం ఇప్పించాలి. మహిగ్రద్ద ఒక నిట్టూర్పు విడిచి హోసి నీ ప్రశాంతత. సరే, ముందు నువ్వేం కొనడానికి వచ్చావో చెప్పు. ఈ గొడవలన్నీ తర్వాత తీరుద్దాం. నేను గొడవ పెట్టుకోవడానికి వస్తే కొనడానికి వచ్చావా అంటారేంటి? సరే, నా కొడుకు చిన్నుగాడికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందట. దానికోసం జిగురు కావాలి. ఒక మంచి జిగురు డబ్బా ఇవ్వు. సరే సరే అని ఒక కొత్త జిగురు డబ్బా తీసిచ్చింది. చిచ్చుకాకి డబ్బాని అటూ ఇటూ తిప్పుతూ ఏంటిదే? ఈ డబ్బా మీద 10 రూపాయలని రాసింది. నిన్న ఇదే డబ్బాను నేను పక్క ఊర్లో సంతలో చూశాను. అక్కడ 8 రూపాయలకే అమ్ముతున్నారు. నన్నే మోసం చేస్తావా మహి? 2 రూపాయలు ఎక్కువ అమ్ముతావా? ఇది అన్యాయం. నేను నిన్ను ఊరి పెద్ద స్థానం నుండి తీసేయమని అందరికీ చెబుతాను. మహిగ్రద్ద కోపంగా చిచ్చు, నోరు అదుపులో పెట్టుకో. అది పాత స్టాకు, ఇది కొత్త స్టాకు. రేట్లు పెరిగాయి. నీకు కొనడం ఇష్టం లేకపోతే మానే. అంతేకాని పొద్దున్నే నా వ్యాపారం పాడు చేయకు. చూసారా, దొంగ పట్టుబడింది. రేట్లు పెంచి మమ్మల్ని దోచుకుంటోంది. టోనీ, చోటు, ఇట్రండి. మీరంతా కూడా ఇక్కడే కొంటారు కదా.
మనందరినీ ఈ మహి మోసం చేస్తోంది. చిచ్చు అరుపులకు అప్పుడే సంతకొచ్చిన తుని పిచ్చుక చోటు చిలుక కూడా అక్కడికి చేరారు. ఏమైంది మహిగారు, మళ్ళీ ఏంటి గొడవ? మహికృత విసుగ్గా. ఏం చెప్పమంటావు తుని, ఈ చిచ్చుకాకి నా ప్రాణాలు తీస్తుంది. 2 రూపాయల జిగురు డబ్బా కోసం నేను ఊరినే దోచుకుంటున్నానని అరుస్తుంది. అవును, నేను నిజమే చెబుతున్నాను. ఇది మనందరినీ మోసం చేస్తుంది. తుని, నువ్వైనా న్యాయం చెప్పు. చిచ్చు, మహిగారు ఎప్పుడు నిజాయితీగానే అమ్ముతారు. పక్క ఊర్లో తక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. దానికి ఇంత గొడవ చెయ్యాలా? ఓహో, మీరంతా ఒకటే అన్నమాట. మీరంతా కలిసి నన్ను వంటని చేయాలని చూస్తున్నారు. నాకు అర్థమైంది. నాకు ఈ ఊర్లో ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరు. అందరూ చిచ్చుకాకి మాటలకు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు గట్టిగా అరిచే చిచ్చు ఒక్కసారిగా గొంతు తగ్గించి కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం చూసి తునికి చోటుకి జాలి వేసింది. తుని పిచ్చుక దగ్గరకెళ్ళి, చిచ్చు ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు మేమందరం ఉన్నాం కదా. చిచ్చుకాకి ఏడుస్తూ, ఎవరున్నారు? నాకంటూ ఎవరున్నారు? నా కొడుకు చిన్న ఉన్నాడు. వాడెప్పుడూ బడిలో, లేకపోతే మీ పిల్లలతో బుజ్జి పనులతో ఆడుకోవడంలోనే ఉంటాడు. నేను రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నాకేం చెయ్యాలో తోచడం లేదు. నాకు చాలా బోర్ కొడుతుంది. అందుకే పొద్దున్నే బయటకొచ్చి మీతో ఇలా గొడవ పడితే కనీసం కాసేపైనా మీరందరూ నాతో మాట్లాడినట్టు, నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. చిచ్చుకాకి చెప్పిన అసలు కారణం విని తుని, చోటు, మహి ముగ్గురు నిశ్చేష్టులయ్యారు. రోజు తమను తిట్టే చిచ్చు వెనుక ఇంత బాధ, ఇంత ఒంటరితనం ఉన్నాయని వాళ్ళు ఊహించలేదు. అప్పుడే చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మో, ఎక్కడున్నావో? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. పద ఇంటికెళ్దాం. నేను నీకిష్టమైన అల్లం టీ పెట్టాను, ఇద్దరం కలిసి తాగుతాం. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకొని కొడుకు వైపు చూసింది. తుని పిచ్చుక చిచ్చు భుజం మీద చెయ్యి వేసి, చిచ్చు, నువ్వు ఒంటరివని మాకు తెలీదు. నీకు బోరు కొడితే మాతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని పిలిస్తే చాలు, మేమే నీ దగ్గరికొస్తాం. అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం. కావాలంటే రోజు నేనే నీకు టీ చేయిస్తాను. అంతేకాని పొద్దున్నే లేవగానే ఈ గొడవలు ఎందుకు చెప్పు? చిచ్చుకాకి కన్నీళ్లతో నవ్వుతూ, నిజంగానే తుని, నేను గొడవ పెట్టకుండానే నాతో మాట్లాడతారా? ఓసి నీ పిచ్చికాకి, అంతే కదా. ఈ మాత్రం దానికేనా రోజు ఇంత గొడవ చేస్తున్నావు? రేపటి నుండి పొద్దున్నే లేచి నా కొట్టు దగ్గరకొచ్చేయి. ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చో. సంతకొచ్చే వాళ్ళందరితో కబుర్లు చెప్పు. నాకు సరుకులు అందించడంలో కాస్త సాయం చెయ్యి. నీకు సమయం గడిచిపోతుంది, నాకు ఒక తోడుంటుంది. సరేనా? అవును చిచ్చు, నువ్వు నా మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా సాయం చెయ్యొచ్చు. అప్పుడు నీకు నా గోడ తడిసిందనే ఫిర్యాదు కూడా ఉండదు. అందరూ నవ్వేశారు. చిచ్చుకాకి కూడా తన బాధ మర్చిపోయి నవ్వింది. బుజ్జి పిచ్చుక అప్పుడే అక్కడికొచ్చి, అమ్మయ్య, రేపటి నుండి చిచ్చు అత్త పొద్దున్నే అరవదు. మనం ప్రశాంతంగా మన వాకిలి ఊడ్చుకోవచ్చు. ఆ మాటకు అందరూ మరోసారి గట్టిగా నవ్వేశారు. చిచ్చుకాకి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అందరితో గొడవ పడే మార్గాన్ని ఎంచుకుంది. కాని ఆమె స్నేహితులు ఆమె బాధని అర్థం చేసుకుని ఆమెకు గొడవ పడే అవకాశం ఇవ్వకుండా తమ స్నేహాన్ని పంచారు. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి గొడవలు పెట్టడం మానేసి అందరితో కలిసి సంతోషంగా ఉండడం నేర్చుకుంది. అప్పుడెప్పుడు కొంచెం గొడవ పడినా అది కేవలం సరదా కోసం మాత్రమే గొడవ పడేది.